ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలంలోని కల్లపరి గ్రామంలో జనాలు విష జ్వరాలతో అల్లాడుతున్నారని ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడి సంవత్సరం అవుతున్న గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులపై అధికారులు వైద్యాధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదని అధికారులపై కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేసి వైద్యాధికారులను అందుబాటులో ఉంచామని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీ పథకం ఎత్తివేసిందని అన్నారు. ఆస్పరి మండలంలో త్రాగునీటి సమస్య అధికంగా ఉందని పలుమార్లు అధికారులకు నాయకులకు తెలియజేశానని, అయినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, గ్రామంలో నెలకొన్న అపరిశుభ్ర కలుషిత నీటి వల్లే విష జ్వరాలతో గ్రామస్తులంతా బాధపడుతున్నారని, గ్రామంలో వ్యాధుల నివారణకు ప్రత్యేకంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని వైద్యాధికారులను కోరుతున్నామన్నారు. ఈరోజు మన ఆస్పర్ మండలం, మా ఆలూరు కాన్సెస్ ఆస్పర్ మండలంలో విలేజ్ ఒకటి కల్లపారి గ్రామం అనే విలేజ్లోన అక్కడ విష జ్వరాలు వచ్చి దాదాపుగా 2 రోజులు 3 రోజులు అయింది. ప్రభుత్వము అక్కడ కన్నెత్తని చూడలేదు. అదేవిధంగా డాక్టర్లు కానీ అసలు పట్టించుకొని పాపాన్ని లేదు. నేను డిఎంహెచ్ఓ ఫోన్ చేస్తే సార్ ఇప్పుడు పంపిస్తాం సార్ అని చెప్తారు. ప్రభుత్వం ఎంత అన్యాయమైన పరిపాలన చేస్తున్నారంటే, ఇంతకుముందు మా జగనన్న ప్రభుత్వంలో వారానికి ఒకసారి విలేజ్ క్లినిక్ అని ప్రతి విలేజ్కి డాక్టర్లు పంపించేవారు. వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక అసలు ఆరోగ్యశ్రీని ఎత్తేసినారు. అసలు ఆరోగ్యశ్రీకి అసలు లేదు. ప్రజలకు వైద్యము విద్య అనేది లేకుండా ఈరోజు ఇంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు. అసలు విష జ్వరాలు వచ్చి పడిపోతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుంది అనేది మేము మాట్లాడుతున్నాము. ఎందుకంటే ఏదన్నా చిన్నపిల్లలకు జ్వరాలు వస్తేనే అంత అల్లాడిపోతారు. పెద్దవాళ్ళకి దాదాపుగా 100 మందికి పైన ఈరోజు కలపాడులో విష జ్వరాలు వచ్చి, ఎందుకంటే ఆడ కలుషితమైన నీరు తాగి వాటర్ లేని నేను చెప్తాను, ప్రతి మీటింగ్లో నేను చెప్తాను, వాటర్ ఆస్పర్మనకు వాటర్ లేదని చెప్తాను. అలాంటిది అసలు ఇంతవరకు వాళ్ళ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరమైంది, ఇంతవరకు దానికి నీళ్ళు వాటర్ గురించి పట్టించుకునే వెళ్ళారు, వైద్యం గురించి పట్టించుకునే వెళ్ళారు. సంవత్సరమైంది. అసలు వైద్యం అంటే గాలికి వదిలేసినారు, ఆరోగ్యశ్రీని పక్కన పెట్టేసినారు. వీళ్ళు చెప్పిందేమో ఒకటి, చేసేది ఒకటి చేస్తున్నారు. అదేవిధంగా ఖచ్చితంగా మేము డిఎంహెచ్ఓకి ఫోన్ చేసినాం. ఇమీడియట్లో పోయి ఆ ఊరికి పోయి అక్కడే ఉండి మన ప్రజలకి వైద్యం అందించాలో విధంగా మేము కోరుతున్నాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.